So children, please welcome to the class. Good morning. So children, we have done the second lesson. One bit is that children, please see here in the textbook. Whoever is having the textbook, you can see in the textbook. Otherwise, look here. So children, here one figure is given, and we have to write what we think about the figure, about the picture, what we can know from the picture. So see children here. Here we are having clouds. Okay, here we are having oceans. Here we have land. These are mountains, and here again we have clouds. So children, from the water bodies, from river, seas, oceans are there na. From these, ఈ వాటర్ బాడీస్లో నుంచి సన్ వల్ల వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. ఎవాపరేట్ అంటే చిన్న చిన్న డ్రాప్లెట్స్గా పైకి వెళ్ళిపోతుంది. దాట్ వాటర్ ఎవాపరేషన్ అయిన వాటర్ ఏదైతే ఉందో దాట్ వాటర్ ఈజ్ కలెక్టెడ్ ఇన్ ద క్లౌడ్స్లో ఆ వాటర్ కలెక్ట్ అవుతుంది. సో ఆ క్లౌడ్స్ అలా అలా మూవ్ అయ్యి ఇక్కడ హెవీ పీక్స్ ఉంటాయి కదా, మౌంటైన్స్ అలా పీక్స్ ఉంటాయి కదా, దానికి అలా టచ్ అయ్యి అండ్ ఇవి బాగా హెవీ అయిపోయినాక క్లౌడ్స్ చాలా వాటర్ తీసుకున్నాక హెవీ అయిపోతాయి. అయితే ఎంత బేర్ చేయగలుగుతుందో అంతే బేర్ చేయగలుగుతుంది కదా క్లౌడ్స్. సో అది ఏమవుతుంది, హెవీ అయిపోయినాక స్లోలీ వాట్ విల్ దే డూ, క్లౌడ్స్ స్టార్ట్ రెయిన్ పడుతుంది. అప్పుడు ఓకే, వర్షం పడుతుంది. క్లౌడ్స్లోంచి వర్షం పడుతుంది. వర్షం పడి అదంతా ఏమవుతుంది, మళ్ళీ అలా అలా మెల్లగా కలెక్ట్ అయ్యి వచ్చి మళ్ళీ సీస్, రివర్స్, ఓషన్స్ దాంట్లో కలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే దీంట్లో ఉన్న వాటర్ ఎవాపరేట్ అయ్యి మళ్ళీ అదే హెవీ అయిపోయి మళ్ళీ అదే వర్షంగా పడి మళ్ళీ అది వాటర్ బాడీస్లో కలెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఇది కంటిన్యూగానే అవుతూ ఉంటుంది, ఎవాపరేట్ అవుతూ ఉంటుంది, మళ్ళీ కలెక్ట్ అవుతుంది, మళ్ళీ అది డ్రాప్ అవుతుంది, మళ్ళీ ఎవాపరేట్ అవుతుంది, మళ్ళీ కలెక్ట్ అవుతుంది, మళ్ళీ డ్రాప్ అవుతుంది. దిస్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ అ లైఫ్ సైకిల్. సో దిస్ ఈజ్ known as a water cycle. Okay children, this is known as a water cycle. From the picture, this is a water cycle అని మనం చెప్పొచ్చు. So what we know about the water cycle, we'll write. Here it is given children. Look at the picture and what you think of it. అది రాయాలంట. So what we know from the picture is, look at the picture and write what you think of it. So that is the picture. The picture is about the water cycle. A picture దేని గురించి, వాటర్ సైకిల్ గురించి పిక్చర్ ఇచ్చింది. Water from the water bodies like oceans, seas, rivers and ponds is evaporated and formed into clouds. So water bodies అంటే వాటర్ ఎక్కువ ఉన్న ఒక ప్లేస్ని మనం వాటర్ బాడీ అంటాం. లైక్ ఓషన్స్, సీస్, రివర్స్, పాండ్స్, దాన్ని వాటర్ బాడీస్ అంటాం. ఎక్కువ వాటర్ ఉంటాయి కదా ప్లేస్, దాన్ని వాటర్ బాడీస్ అంటాం. అలాంటి వాటర్ బాడీస్లో నుంచి ఏమవుతుంది, సన్ వల్ల వాటర్ గెట్స్ ఎవాపరేటెడ్. వాటర్ అంతా ఇలా ఎవాపరేట్ అవుతుంది, పైకి వెళ్ళిపోతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ డ్రాప్లెట్స్. వీ కెనాట్ సీ దెమ్. ఆ ఫామ్లో వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి దే గెట్ కలెక్టెడ్ ఇన్ ద క్లౌడ్స్. ఓకే, ద వాటర్ గెట్స్ కలెక్టెడ్ ఇన్ ద క్లౌడ్స్ అండ్ గెట్స్ హెవియర్. సో ఆ క్లౌడ్స్ మొత్తం క్లౌడ్స్లోకి వెళ్ళి కలెక్ట్ అయిపోతుంది ఆ వాటర్ అంతా. అయినప్పుడు ఏంటి, అది హెవీ అయిపోతుంది చాలా. అంటే అది కొంచెం బేర్ చేయగలుగుతుంది, చాలా అది కంటిన్యూగా తీసుకుంటూనే ఉంటుంది కదా. సో ఆ క్లౌడ్స్ అంతా కలెక్ట్ చేసుకుంటాయి కదా, వాటర్ కలెక్ట్ చేసుకున్నప్పుడు అది ఏమవుతుంది, హెవీ అయిపోతుంది, చాలా బరువు అయిపోతుంది. బరువు అయిపోయినాక ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు మూవ్. క్లౌడ్స్ ఒక ప్లేస్లో ఉండవు, అది మూవ్ అవుతూ ఉంటాయి. సో హెవీ అయిపోతే ఇట్ ఈస్ అనేబుల్ టు మూవ్, అది మూవ్ అవ్వడానికి అవ్వట్లేదు అది. సో ఏమవుతుంది, and falls back to earth in the form of rain. So ఆ క్లౌడ్స్లో ఏమైతే వాటర్ ఉందో so the clouds get heavier and water comes back to earth in the form of rain ఫామ్లో ఆ వాటర్ని కిందకి ఎర్త్ మీదకి వదిలేస్తాయి క్లౌడ్స్. This rain water is again collected in the ocean, seas and rivers. Again ఆ రెయిన్ వాటర్ అంతా ఎక్కడ పోతుంది, మళ్ళీ రివర్స్, సీస్, ఓషన్స్లో వెళ్ళిపోతుంది. అక్కడ దే గెట్ స్టోర్డ్. సో దిస్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ద వాటర్ సైకిల్.
ఓకే చిల్డ్రన్, ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. అంటే ఎవాపరేట్ అవ్వడం, మళ్ళీ అది హెవీ అయిపోయి మళ్ళీ డ్రాప్ చేయడం రెయిన్ ఫామ్లో, మళ్ళీ అది గెట్స్ కలెక్టెడ్, మళ్ళీ ఇట్స్ గెట్ ఎవాపరేటెడ్, మళ్ళీ ఇట్ గెట్స్ హెవియర్. అలా కంటిన్యూస్గా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. దిస్ సైకిల్ ఈస్ కాల్డ్, సైకిల్ అంటే కంటిన్యూగా రౌండ్గా అలాగే జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇట్ డస్ నాట్ స్టాప్, ఇట్ డస్ నాట్ ఎండ్. అందుకని దాన్ని సైకిల్ అంటారు. సైకిల్ టైర్ చూసారా, ఇట్లా రౌండ్గా కంటిన్యూస్గా ఉంటుంది. సో దట్ ఈస్ కంటిన్యూస్ అనమాట. నాట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఏ స్టార్టింగ్, ఇట్ డస్ నాట్ హ్యావ్ ఏ ఎండ్. అంటే అది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఏ వాటర్ సైకిల్. ఇది వాటర్ గురించి కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ద వాటర్ సైకిల్. సో ప్లీజ్ చిల్డ్రన్ note down this. If you have the textbooks, draw the picture also. If you are not having the textbooks, leave it and write down this notes. And for homework children, write this only. 2 times you write. Same. You write 2 times. Same is about the water cycle. You have to write 2 times children in your notebook. And do write in your notebooks. Please take the textbooks from the school and follow the classes regularly. Okay children, meet you in the next class. Bye.